లోకేష్ బాబు గారు జుబెల్ దిన్నెలో యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, అలాగే సాగర డిఫెన్స్ అనే ఒక ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ మధ్య ఓపెన్ చేయడం జరిగింది. అదే విధంగా దానివల్ల మత్స్యకారులు అందరూ కూడా వేటకు వెళ్ళటం లేదు, వాళ్ళ బిడ్డలు చదువుకొని ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని చెప్పే ఒక ఉద్దేశంతో మత్స్యకారులకి అందుబాటులో ఉండే విధంగా ఇవన్నీ చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మనమేదో మత్స్యకారులకి మన ప్రభుత్వం అండగా లేనట్టు చూసారు. ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడిపోయిన విధానం, మేమొస్తే అది చేస్తాం, మేమొస్తే ఇది చేస్తామని చెప్పి. కానీ ఇలా ఎవరు కూడా భయపడి పారిపోరు. ఎందుకంటే మన విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతి ఒక్క ఇండస్ట్రియలిస్ట్కి ఈరోజు లోకేష్ బాబు మీద నమ్మకం ఉండి ఈ మాదిర వేల కోట్లు లక్షల కోట్లు మనకి ఫ్యాక్టరీస్ పెట్టడానికి ఇక్కడికి వస్తుంటే వీళ్ళు చెప్పిందంతా నమ్మి ఎవరు వెళ్ళిపోరు. అది వాళ్ళు మర్చిపోతున్నారు. మనం చెప్తే దానివల్ల ఎవరో ఆగిపోతారు అని అనుకోవడం అది ఒక భ్రమ మాత్రమే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మత్స్యకారులకి తెలుగుదేశం ప్రభుత్వం పుట్టినిల్లు లాంటిదని చెప్పి మనం తెలియజేస్తూ, మేము మీ పక్కనున్నాం, మీకు బోట్లు కూడా ఇస్తామని చెప్పి కూడా మన కలెక్టర్ గారు అయితేనేమి, అధికారులు అయితేనేమి, మంత్రివర్యులు అయితేనేమి, ముఖ్యమంత్రి గారు అయితే అందరూ కూడా మనం మత్స్యకారులకి భరోసా ఇవ్వడం జరిగింది.